హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు మురమరాల మిక్చర్ ఎలా చేయాలో చూద్దాం రండి. వీటిని బొరుగులు అని కూడా అంటారండి. హాలిడేస్ వచ్చేసాయి, పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా వీటిని ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే నెల రోజులైనా ఫ్రెష్గానే ఉంటాయండి. చాలా చాలా ఈజీ రెసిపీ. వీటితోనే ముంత మసాలా కూడా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 3 గిన్నెల మురమరాలను వేసుకుంటున్నానండి. దీనికి కొలతేమీ లేదండి, మురమరాలు మీ ఇష్టం. ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని మురమరాలను కొంచెం కలర్ మారే వరకు వేయించండి. ఇవి వేయించేటప్పుడు త్వరగా అడుగంటుతాయండి, ఆపకుండా కలుపుతూ వేయించండి. పూర్తిగా వేగిన తర్వాత ఈ విధంగా క్రిస్పీగా ఉండాలండి. ఇలా వేగిన మురమరాలను ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత దానిలో ఒక స్టెయినర్ పెట్టుకుని 1 కప్పు పల్లీలను వేసి దోరగా వేయించండి. పల్లీలు కొంచెం కలర్ మారగానే తీసేయండి. ఇవి ఆరిన తర్వాత ఇంకొంచెం కలర్ మారి క్రిస్పీగా అవుతాయండి. ఇలా వేగిన పల్లీలను మురమరాలున్న గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు కార్న్ వేసి వేయించండి. ఇవి పాలల్లో వేసుకునే కార్న్ఫ్లెక్స్ కాదండి, మిక్చర్లో వాడే కార్ను. ఇలా వేగిన కార్ను కూడా అదే గిన్నెలో వేసుకోండి. తర్వాత 1 కప్పు అటుకులను స్టెయినర్లో వేయండి. అటుకులు ఇలా వేసి అలా తీసేయండి. నూనెలో వేయగానే క్షణాల్లో వైట్గా మారిపోతాయండి. వీటిని కూడా తీసి అదే గిన్నెలో వేసుకోండి. తర్వాత 1 కప్పు పుట్నాల పప్పు వేసి వేగగానే వెంటనే తీసేయండి. పుట్నాల పప్పును ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. వీటిని కూడా మురమరాలున్న బౌల్లో వేసుకోండి. వీటన్నిటికీ కొలతేమీ లేదండి, మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. నేనైతే 1 కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసి వేయించి అదే బౌల్లో వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై చిన్న ప్యాన్ పెట్టుకుని 1 గిన్నె ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపి ఈ పొడులు వేసిన ఆయిల్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మురమరాల మిక్చర్లో వేసి అంతా బాగా కలపండి. ఒక్కొక్క గిన్నె ఆయిల్ వేసి ఫ్రై చేసే కంటే ఈ విధంగా స్టెయినర్ యూజ్ చేసి వేయించుకున్నారంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి. అంతేకాక ఈజీగా కూడా చేసుకోవచ్చు. తర్వాత మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోండి. అంతేనండి, మురమరాల మిక్చర్ రెడీ అయిందండి. ఇది చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే మిక్చర్తో బయట బండి మీద అమ్మే ముంత మసాలా చేసుకుందామా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మీకు కావలసినంత మిక్చర్ని బౌల్లో వేసుకోండి. దానిలో కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్స్, కట్ చేసిన 2 పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దానిలో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసి అంతా బాగా కలిపి 1/2 బద్ద నిమ్మకాయని పిండి మరోసారి అంతా కలపండి. అంతేనండి, ఎంతో రుచిగల ముంత మసాలా రెడీ అయిందండి. బయట కొనే పని లేకుండా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా ముంత మసాలాని ఇంట్లోనే రెడీ చేసుకుని ఈవినింగ్ స్నాక్గా తినొచ్చండి. ఈ మురమరాల మిక్చర్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.